హాయ్ మాస్టర్, వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాస్ట్ డే మార్నింగ్ ఓటింగ్ రిజల్ట్స్. గుర్తుంది కదా ఇవాళ లాస్ట్ డే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్గా ఇవాళ కోటా కూడా కంప్లీట్ చేశాకే మిగతా పనులన్నీ చూసుకోండి. ఎందుకంటే ఓటింగ్ అనేది కొంచెం ట్విస్టింగ్గా చాలా జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు, రెండు కాదు, న్యూమరస్ టాస్క్లు, నెంబర్ ఆఫ్ టాస్క్లు అనేవి బ్యాక్ టు బ్యాక్ అలా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కాన్సెప్ట్ అనేది మార్చాక, క్యాప్టెన్సీ, ఇమ్యూనిటీ లాంటివన్నీ తీసేసాక చీఫ్స్ అని పెట్టి టాస్క్లు ఏవైతే పెడుతున్నారో బీభత్సంగా గొడవలు అవుతున్నాయి, రచ్చరచ్చ అవుతుంది. గొడవలు అవుతున్నప్పుడు వాళ్ళు రియాక్ట్ అయిన విధానానికి, లేకపోతే టాస్క్లో వాళ్ళు ఆడిన విధానానికి, తీసుకున్న స్టాండ్కి, అన్నిటికీ కలిపి ఓట్లో ఇంపాక్టింగ్ అనేది క్లియర్గా తెలుస్తుంది. అసలు యాక్చువల్లీ ఈ వీక్ యష్మి నామినేషన్స్లో ఉండాల్సింది. అసలు తెలిసేది ఎలా ఉంటుంది, ఆడియన్స్ అసలు యష్మి గురించి ఎంత అనుకుంటున్నారు ఏంటి అనేది. నెక్స్ట్ వీక్ డౌట్ లేకుండా నామినేషన్స్లోకి వస్తుంది, అది నో డౌట్. ఎందుకంటే అందరూ ఇప్పటికే 2 వీక్స్ నామినేషన్లోకి రాలేదనేది ఒక మ్యాటర్ అవుతే, నెక్స్ట్ వీక్ ఇంతమంది కాసుకొని చూస్తున్నారు యష్మిని లాగాలి, అసలు ఎంత టార్చర్ పెట్టింది అన్నట్టుగా అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అన్నమాట. నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి వస్తాయి కాబట్టి డౌట్ లేకుండా యష్మి నామినేషన్స్లోకి వచ్చేస్తే అప్పుడు జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు నామినేషన్స్లో ఉంటే వెంటనే మనకు తెలిసేది ఓటింగ్ ఎలా ఉంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా అనేది. నెక్స్ట్ వీక్ అంటే 2-3 డేస్ తర్వాత కాబట్టి మళ్ళీ నామినేషన్స్ రావడానికి. సో అక్కడ ఆ లోపు ఆడియన్స్ చల్లబడిపోతారా, లేకపోతే అదే కసి అనేది ఉంటుందా అనేది చూడాలి. అదే కసి ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే యష్మి ఆపదు కదా, హౌస్లో తను చూపిస్తున్న ఈ ఏమంటారా వికృత చేష్టలు అవన్నీ కంటిన్యూ అవుతాయి కాబట్టి ఆడియన్స్కి కూడా ఆమె మీద ఆ ఫీలింగ్ అనేది కూడా కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. సో తర్వాత చూసుకుంటే ఓవరాల్గా నిఖిల్కి మ్యాసివ్ ఓటింగ్ అనేది పడుతుంది. ముందు నుంచి నిఖిల్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా నిన్న లాస్ట్ నైట్ ఎపిసోడ్లో జరిగిన ఆ టాస్క్లో ఆయన ఆడిన విధానం, మాట్లాడిన విధానం, యష్మితో కాన్వర్జేషన్లో అలా కాదు, మనమంత వికృతంగా బిహేవ్ చేయొద్దు కదా, ఫిజికల్గా మళ్ళీ ఏమైనా అవుతా ప్రాబ్లం కదా అంటే మాది మేము చూసుకుంటాం మీకెందుకు అన్నట్టుగా యష్మి మాట్లాడినందుకు ఇలా ఎన్నో రకాలుగా కూడా నిఖిల్కి ఎటు చూసినా కూడా బాగా ప్లస్ అయిపోయింది ఈ వారం. సో ఓటింగ్ పరంగా మంచి రేంజ్లో ముందు నుంచే దూకుడు ఓటింగ్ ఉంటే ఇప్పుడు నిన్న జరిగిన దానికి ఇంకా ఇంపాక్ట్ అనేది ఎక్కువగా పెరిగి తద్వారా తనకు ఓటింగ్ అనేది బాగా పడుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో 26% ఓటింగ్తో నిఖిల్ ఆన్ ద టాప్ ఉన్నాడు. ఇది జస్ట్ ఎపిసోడ్ అయిపోయిన కొద్దిసేపటికే ఇప్పుడు మనం ఓటింగ్ చెప్పుకుంటాం కాబట్టి ఇలా ఉంది. ఈవినింగ్ వరకల్లా మనం మళ్ళీ చెప్పుకుంటాం కాబట్టి అప్పుడు నాకు తెలిసి డెఫినెట్లీ నిఖిల్కి ఇంకా పెరిగే అవకాశం అయితే ఉంది పర్సంటేజ్ పరంగా. ఆల్రెడీ ఇప్పుడు 5% డిఫరెన్స్తో సెకండ్ పొజిషన్లో ఉన్న విష్ణుప్రియకి 21%, 21 and 26 5% డిఫరెన్స్ అనేది ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. ఎందుకంటే ఎక్కడో 3% నుంచి స్టార్ట్ అయ్యి 4 అయిపోయింది, ఇప్పుడు ఏకంగా 5% డిఫరెన్స్ అనేది గుడ్ ఇంప్రూవ్మెంట్ అండి. ఎందుకంటే సెకండ్ కంటెస్టెంట్ అంటే సెకండ్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ డిఫరెన్స్ పెరుగుతూ ఉంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నవారికి ఆడియన్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో నిఖిల్కి ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది ఆ విధంగా పెరుగుతుంది కాబట్టి మంచి ఓటింగ్ అనేది పెరుగుతుంది. మరో సైడ్ ఫస్ట్ వీక్లో ఉన్నంత దద్దీగా అయితే విష్ణు ఇప్పుడు లేదు, కొంచెం తన వాయిస్ వినిపిస్తుంది. నిన్న జరిగిన టాస్క్లో తను రచ్చ ఏ రేంజ్లో రచ్చ చేసింది, వాయిస్ గట్టిగా అరిచింది. ప్రేరణ సంచలకంగా ఉన్న టాస్క్లో ఎంత చేసినా ఏం చేసినా కూడా ఇటు సైడ్ యష్మి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా చాలా గట్టిగా చేస్తున్నారు. యష్మి అయితే లిటరల్గా బాబోయ్ అసలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, చాలా చిరాగ్గా అనిపించలేదా అమ్మాయి చేసే చేష్టలు, ఆ డ్యాన్సులు కానీ, అవతల వాళ్ళని పోక్ చేసే విధంగా వెక్కిరించడం కానీ చాలా డెఫినెట్లీ ఇవన్నీ ఆ అమ్మాయి అప్పటికప్పుడు చూసుకుంటుంది. ఓకే మేము టాస్క్ గెలుస్తున్నాం, నేను నా పంతం సాధించుకున్నాను అన్నట్టుగా చూస్తుంది. కానీ తర్వాత ఎలా ఉంటాయి కన్సిక్వెన్సెస్, తర్వాత ఇవన్నీ అందరూ గుర్తుపెట్టుకొని దానికి తగ్గినట్టుగా ఆన్సర్ చెప్తారు కదా, ఎవరు మాత్రం ఊరుకుంటారు, అది అర్థం కావట్లేదు. సో డెఫినెట్లీ యష్మి ఈజ్ గోయింగ్ టు ఫేస్ ఎ వెరీ బ్యాడ్ సిచ్యుయేషన్స్ చాలా ముందు. నెక్స్ట్ వీక్ నాకు తెలిసి దేశతడి పోచమ్మ కూడా అయిపోతుంది. మరి దేశతడి అయ్యే ఆ సిచ్యువేషన్స్ని ఈమె ఎలా ఎదుర్కొంటుంది, నువ్వు దేశతడి అయితే నేను ఇంకా పోచమ్మ కూడా చూపిస్తా అన్నట్టుగా ఇంకా పెద్దగా రైజ్ అవుద్దా లేదా దేశతడి చేస్తే చేయించుకుంటుందా అనేది చూడాలి. అండ్ తర్వాత థర్డ్ పొజిషన్లో మణికంఠ 14%తో యాస్టీస్గా అలాగే కంటిన్యూ అవుతున్నాడు. నిన్న నిఖిల్ టీం అంటే ఆబ్వియస్లీ మణికంఠ కూడా అందులోనే ఉన్నాడు కాబట్టి తను గెలిచిన టాస్క్లు కానీ నిఖిల్ గెలిచిన టాస్క్ కానీ ఓవరాల్గా వీళ్ళందరికీ మంచి ప్లస్ అయిందనే చెప్పాలి నిన్నటి ఎపిసోడ్ వరకు మటుకు చూసుకుంటే. సో ఇది వాళ్ళ టీంలో ఇద్దరే ఉన్నా కూడా ఇద్దరు కూడా మంచి లాభసాటి బేరమే అయిపోయింది వాళ్ళకి. నో డౌట్ నాగార్జున గారు మంచి అప్రిసియేషన్ ఇచ్చే అవకాశం ఉంది వాళ్ళకి ఈ వీక్కి. అండ్ తర్వాత చూసుకుంటే ఇంకా వీళ్ళ ముగ్గురు టాప్ 3 డౌట్ లేకుండా
ఇప్పటి వరకు కూడా ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా విష్ణుప్రియ కానీ మణికంఠ కానీ మంచి ఓటింగే ఉంది. అసలు వాళ్ళు ఇట్లా డేంజర్ జోన్లోకి అసలు లేనే లేరు. ఈ వీక్ కూడా అలాగే ఉంది. మణికంఠ పొజిషన్ అలాగే ఉంది. తను ఎమోషనల్ థింగ్ అనేది లాస్ట్ వీక్ యూజ్ చేసుకోవడం వల్ల ఉన్నాడు, ఓటింగ్ పడుతుంది అనుకుంటే ఈసారి ఎమోషనల్ ఇది లేకున్నా కూడా టాస్కుల పరంగా కూడా తను బాగా పర్ఫార్మెన్స్ చూపించడం వల్ల ఏదైనా ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన విధానం కానీ అన్నిటి పరంగా కూడా ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యి మణికంఠకి ఓటింగ్ అయితే మంచిగా ఉంది. సో ఈ వీక్ అటు విష్ణుప్రియ కానీ మణికంఠ నిఖిల్ ముగ్గురు డౌట్ లేకుండా సేవ్ రాసి పెట్టేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురే రాసి పెట్టేసుకోవచ్చు అనుకుంటే కొంచెం నైనిక పొజిషన్ చూసుకుంటే కూడా నైనిక పేరు కూడా రాయొచ్చేమరా, ఎందుకంటే కంపారిటివ్లీ డిఫరెన్స్ పెరుగుతుంది. ఇంతకుముందు నైనికకి మిగతా నలుగురికి డిఫరెన్స్ అనేది తక్కువ 1% డిఫరెన్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు కొంచెం ఆ డిఫరెన్స్ పెరుగుతుంది. ఏకంగా 3% డిఫరెన్స్ అయితే వచ్చేసింది నైనికకి మిగతా వాళ్ళకి. కాబట్టి నైనిక కూడా సేఫ్ ఏమో అనే సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తుంది అనమాట ఈ వీక్ వరకు చూసుకుంటే. అఫ్ కోర్స్ ఇంకా ఈవినింగ్ వరకు, రేపు మార్నింగ్ క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ వరకు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మంచి వైబే నడుస్తుంది. ఎందుకు ఇలా నైనిక సేఫ్ అవుతుంది? షో మనకి ఎపిసోడ్లో చూసుకుంటే అంత ఏం లేదు కదా తనది అంటే, నాకు తెలిసి నైనిక కంటే కూడా నైనిక క్లాన్కి ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ అయ్యే విధంగా, ఓట్లు వేసే విధంగా తెలుస్తుంది అన్నది తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యష్మిని ఓటింగ్ పరంగా టార్గెట్ చేసే అవకాశం జనాలకు లేక అట్లీస్ట్ నైనికనన్నా మనం కాపాడుకుందాంరా అన్నట్టుగా, నైనిక ఇంకో చీఫ్ కాబట్టి నైనికనన్నా కాపాడుకుందాం అన్నట్టుగా యష్మి మీద కోపాన్ని నైనిక మీద కోపంగా యష్మి మీద కోపాన్ని నైనిక మీద ప్రేమగా మార్చుకుంటున్నారు జనాలు. అలా నైనికకి ఎక్కువ ఓట్లు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి నైనిక ఇప్పుడు ఆల్మోస్ట్ సేఫ్ పొజిషన్లోనే ఉంది. ఈ నలుగురు నిఖిల్, విష్ణుప్రియ, మణికంఠ, నైనిక ఈ నలుగురు వరకు ఈ వీక్ అయితే సేఫ్ అయిపోతున్నారు. ఎలిమినేషన్ అనేది మిగతా నలుగురులోనే ఉండబోతున్నట్టు. సీత కూడా తన ఇంపాక్ట్ చూపించే ప్రతి టాస్క్లో కూడా ఖచ్చితంగా చూపించిందని చెప్పాలి. ఇట్లా తీసి పడేసే కంటెస్టెంట్ అయితే ఖచ్చితంగా కాదు. 8% ఓటింగ్తో నెక్స్ట్ 5th పొజిషన్లో సీత ఉంది. అండ్ ఫైనల్లీ చూసుకుంటే చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే, నిన్న మొన్నటి వరకు కూడా 1% మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ముగ్గురు ఈక్వల్గా ఉన్నారు. శేఖర్ భాష 7%, పృథ్వీరాజ్ 7%, ఆదిత్య ఓం 7%. అసలు నిన్నటి ఎపిసోడ్లో శేఖర్ భాష ఇప్పుడు అన్నన్ని టాస్కులు జరిగాయి, 5-6 టాస్కులు. అసలు శేఖర్ భాష కనిపించడం మనకి ఏమైపోయాడు, ఎక్కడున్నాడు, బిగ్ బాస్ వాళ్ళే పక్కన పెట్టారా, ఎందుకులే అని ఆయన పక్కన ఉన్నాడా, రకరకాలుగా క్వశ్చన్ మార్క్స్ అనేవి వస్తాయి కదా. అఫ్ కోర్స్ తను హెల్త్ బాగాలేకపోయినా ఏం బాగాలేకపోయినా అట్లీస్ట్ అక్కడ పక్కన కూర్చొని చూడడమో, చీరప్ అవడమో, చీరప్ చేయడమో ఏదో ఒకటి ఉండాలి. బట్ నథింగ్, కంప్లీట్గా అవాయిడ్ చేసినట్టుగా అయితే మనకి తెలుస్తుంది అన్నమాట. బట్ శేఖర్ భాషకి ఓటింగ్ కూడా అదే రేంజ్లో ఉంది. సో ఎంతసేపు ఏదన్నా జోకులేసి, ఆటో పంచులేసి ఆ విధంగానే ఆయన కంటెంట్ వస్తుంది. పాజిటివిటీ పెంచాలనే చూస్తున్నాడు హౌస్లో. మొన్న లైవ్లో కూడా అందరి గురించి పాజిటివ్గా పాయింట్స్ చెప్పుకుందాం ఒకరికొకరం అన్నట్టుగా ఆయనకాయన బిగ్ బాస్ ఇవ్వకుండానే ఆయనకాయనే ఒక టాస్క్ డిజైన్ చేసుకొని పెట్టుకున్నాడు అనమాట. అందరికీ పాజిటివ్ పాయింట్స్ మాట్లాడలేదు. సో బేసిక్గా ఆయన షోస్లో, ఆర్జేగా చేసి ఆయన షోస్లో ఎలాగైతే పాజిటివిటీ పెంచాలని చూస్తారో, బిగ్ బాస్లో కూడా అదే విధంగా ట్రై చేయాలని చూస్తారు. పాజిటివిటీ పెంచితే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు అని. మొన్న ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసేటప్పుడు కూడా, ఎప్పుడు ఆదిత్య ఓం నన్ను నామినేట్ చేశాడు కాబట్టి ఆడియన్స్ ఆదిత్య గురించి నెగిటివ్ అనుకుంటారు, నా గురించి పాజిటివ్గా అనుకుంటారు. కాబట్టి మిమ్మల్ని తిట్టుకోకూడదంటే నేను మిమ్మల్ని నామినేట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని చేస్తున్నా అని అదేంటో డిఫరెంట్గా స్టోరీ చెప్పేసి నామినేట్ చేశారనమాట. సో ఇవన్నీ ఆడియన్స్ లీస్ట్ బాదర్ అవుతారు, లీస్ట్ కన్సిడర్ చేసి పెద్దగా ఇంపార్టెన్స్ అయితే ఇవ్వరు. సో ఆ పరంగా శేఖర్ భాషకి ఆల్మోస్ట్ 0 ఇంపార్టెన్స్ అని చెప్పాలి. ఆదిత్య ఓం అసలు ఇంట్లో ఉన్నాడా లేదా, నిన్న టాస్క్లో కనిపించినా కూడా జస్ట్ అలా వచ్చేసి ఇమీడియట్గా అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఫైనల్గా పృథ్వీరాజ్ మీద పాజిటివిటీ కంటే కూడా నెగిటివిటీయే ఎక్కువ ఉంది ఇప్పుడు. ఎందుకంటే యష్మితో జతపడి ఎంతకంత అన్నట్టుగా ఉన్నారన్నమాట. ఇద్దరికిద్దరు అసలు రచ్చరచ్చ చేసేయాలి, ఏదేమైనా టాస్కులు గెలవడమే మా లక్ష్యం, అవతలోడు ఏమైపోయినా చచ్చిపోయినా పర్లేదు, వాడికి ఫిజికల్గా ఏం లొల్లైనా పర్లేదు అనే ఒక మెంటాలిటీస్ ఉన్నాయి ఇద్దరికిద్దరు. బాబోయ్ అసలు. సో పృథ్వీరాజ్ ఖచ్చితంగా రిస్క్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. భాష ఆల్రెడీ ఓటింగ్ లేని పృథ్వీ ఇవన్నీ హౌస్లో జరుపుతుంటే ఇంకా కొంచెం రిస్క్ అనే చెప్పాలన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ అనేది ఇలా ఉంది. భాష, పృథ్వీరాజ్, ఆదిత్య వీళ్ళ ముగ్గురికి ఎక్కువ రిస్క్ అనేది ఉంది. వీళ్ళ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోయినా ఫరక్ పడదు హౌస్లో. కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే అసలు లైకులు అనేవి అస్సలు మిస్ చేయకండి దయచేసి. బాయ్.